లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. ఫార్ములా ఈ రేస్ వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గంటల కొద్ది విచారణలో నిమగ్నమయ్యారు. లోపల ఏసీబీ అధికారులు కేటీఆర్ ఈ అంశానికి సంబంధించి ఫార్ములా ఈ రేసు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలని కూడా కేటీఆర్ నుంచి రాబట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే సుమారు 3-4 గంటల నుంచి విచారణ కొనసాగిస్తున్నారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఒక న్యాయవాదిని కూడా కేటీఆర్తో పాటుగా విచారణలో అంటే దూరం నుంచి చూసేటువంటి విధంగా వెసులుబాటు కల్పించేటువంటి విధంగా ప్రత్యేకమైనటువంటి రూమ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కేటీఆర్ విచారణలో భాగంగా తాజాగా తెలుస్తున్నటువంటి మరొక అప్డేట్ ఏంటంటే ఇప్పటికే ఏదైతే ఈ మన దగ్గర ఇక్కడి నుంచి ఫార్ములా ఈ రేస్ డబ్బుల చెల్లింపులకు సంబంధించి డబ్బుల మార్పిడికి సంబంధించి ఇతర దేశాల్లో ఉన్నటువంటి కంపెనీలక లేకుంటే ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఒక అకౌంట్కి ఇక్కడ నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేసేటువంటి సందర్భంలో ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉపయోగించకుండా బ్యాంక్ అధికారులు కూడా పూర్తిగా ఇక్కడ నుంచి ఆ డబ్బులను ఇతర దేశంలో ఉన్నటువంటి అకౌంట్కి మళ్లించారు అనేటువంటి ఒక అంశం అయితే స్పష్టమైనట్టుగా తెలుస్తుంది. ఈ కారణంగానే అటు బ్యాంక్ అధికారులకు కూడా ఈ విచారణలో భాగస్వామ్యం చేశారు. బ్యాంక్ అధికారులు కూడా ఎవరి ప్రోద్బలంతో ఈ అకౌంట్లో డబ్బులు ఆర్బీఐ గైడ్ లైన్స్తో సంబంధం లేకుండా డబ్బులను ఇతర దేశాల్లో ఉన్నటువంటి అకౌంట్కి చెల్లింపు చేశారనేటువంటి దానిపైన కూడా విచారణ విస్తృతంగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు గతంలో ఇంతకు నిన్న మొన్న చేసినటువంటి విచారణలో భాగంగా వచ్చినటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు లేదా కూడా అనేక రకమైనటువంటి ఆన్సర్స్ ఇతరుల దగ్గర నుంచి వచ్చినటువంటి సమాధానాలను బేరీజ్ వేసుకొని ఇప్పుడు కేటీఆర్ని ప్రశ్నించేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ చూడొచ్చు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లోపలికి వెళ్ళి చాలా సమయం అవుతుంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. సో చాలా మంది పోలీసులు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. భారీగా బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. అటు రోడ్ నెంబర్ 12 మెయిన్ రోడ్ వరకు కూడా సుమారు 100-200 మీటర్ల వరకు కూడా పూర్తిగా బారికేడ్లను ఏర్పాటు చేసి ఎవరిని ఇటువైపు రానివ్వకుండా పూర్తి బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి సందర్భం అయితే ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా మరొక వైపు ఇక్కడి నుంచి అటు టీఆర్ఎస్ భవన్ కూడా బీఆర్ఎస్ భవన్ కూడా దగ్గరలోనే ఉంటుంది. 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే బీఆర్ఎస్ భవన్ కూడా ఉంటుంది. అక్కడ కూడా బీఆర్ఎస్ భవన్ వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కీలక నేతలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి చేరుకుంటున్నటువంటి సందర్భంలో అక్కడికిక్కడ పోలీసులందరూ కూడా భారీగా మోహరించి అక్కడ చేరుకున్నారు. చాలా మంది బీఆర్ఎస్ పబ్లిక్ అంతా కూడా పార్టీ నేతల ముఖ్య నేతలందరూ కూడా అక్కడికి వస్తూ వారు ఆందోళన వ్యక్తం చేసేటువంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ కూడా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తారు. సో ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో ఏసీబీ విచారణకు హాజరయ్యారు. 10 గంటల 10 నిమిషాల సమయంలో ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ అక్కడికి చేరుకోవడం జరిగింది. ఆయన వెంట న్యాయవాది రామచంద్రరావు కూడా ఉండడం జరిగింది. ఈ కేసు దర్యాప్తు అధికారి డిఎస్పీ మజీద్ ఖాన్ మాజీ మంత్రిని విచారిస్తున్నారు. సో ఈ విచారణను జాయింట్ కలెక్టర్ రితిరాజు పర్యవేక్షిస్తున్నారు. సో ఈ విచారణను వేరే గది నుంచి చూసేందుకు కూడా కేటీఆర్ న్యాయవాదికి ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేశారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే న్యాయవాదికి వెసులుబాటు కల్పించారు కానీ విచారణలో నేరుగా భాగస్వామికి అయ్యేందుకైతే వీలు కల్పించలేదు. దూరం నుంచి ఈ విచారణ జరుగుతున్నటువంటి తంతును చూసేందుకు ఆ కేటీఆర్ని పోలీసులు విచారిస్తున్నటువంటి తీరుని దూరం నుంచి గ్లాసులో చూసేటువంటి విధంగా వెసులుబాటును అయితే ఇచ్చారు. ఒకవైపు హైకోర్టులో ఇప్పటికే ఎదురు దెబ్బ తగిలినటువంటి సందర్భంలో కేటీఆర్కి, మరొక వైపు సుప్రీంకోర్టుకి క్వాష్ పిటిషన్కి వెళ్ళినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. సో సుప్రీంకోర్టులో కూడా క్వాష్ పిటిషన్కి ఎదురు దెబ్బ తగిలింది. అక్కడ కూడా అత్యవసరమైనటువంటి విచారణను అడిగినటువంటి కేటీఆర్ పిటిషన్ని కూడా కొట్టివేస్తూ ఈ నెల 15న సుప్రీంకోర్టు విచారణను విచారిస్తామంటూ కూడా ఆ పిటిషన్ కూడా కొట్టివేయడం జరిగింది. సో ప్రస్తుతానికైతే ఇక్కడ విచారణ కొనసాగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఏసీబీ అధికారులు అవినీతి నిరోధక శాఖ రోడ్ నెంబర్ 12లో ఉన్నటువంటి హెడ్ ఆఫీస్ వద్ద అయితే ఈ యొక్క విచారణ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. సో ప్రస్తుతానికి మరి లంచ్ టైం అవుతుంది కాబట్టి లంచ్ బ్రేక్ ఇచ్చిన తర్వాత విచారణ ఆపేస్తారా లేకుంటే చూడాలి. ప్రస్తుతానికైతే లోపల కొన్ని వెహికల్స్ సిద్ధంగా ఉన్నాయి. ఎవరైనా వచ్చేటువంటి అవకాశం ఉందా లేదా చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా కూడా మరొక వైపు విచారణ కొనసాగుతున్న సందర్భంలోనే అరెస్ట్ కూడా ఉంటుందనేటువంటి ఒక వార్త కూడా వైరల్ గా మారుతున్నటువంటి సందర్భం ఉంది. కేటీఆర్ విచారణ చేసి మరలా ఇంకో రోజు విచారణకు పిలుస్తారా లేదంటే ఈ రోజు విచారణ పూర్తయిన తర్వాత యాజ్ గా విచారణ తర్వాత కంప్లీట్ గా అలాగే లిఫ్ట్ చేసేటువంటి అవకాశం ఏమన్నా ఉందా అనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. సో సాయంత్రం 6 గంటల వరకు విచారణ కొనసాగుతుంది. ఆ తర్వాత కేటీఆర్ అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి సమాచారం కూడా వినపడుతున్నటువంటి సందర్భంలో ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.